అండ్ ఇప్పుడు ఒక సీరియస్ ఇష్యూ సార్, ఇప్పుడు ప్రజెంట్ కూడా నడుస్తుంది. శివాజీ గారు ఒక ప్రెస్ మీట్లో ఆడవాళ్ళు వేసుకునే బట్టల గురించి మాట్లాడారు. దాంట్లో కొన్ని తప్పుడు పదాలు దొర్లారు. వెంటనే క్షమాపణ చెప్పారు. మరోవైపు దీనికి అనసూయ గారు వచ్చి యాడ్ అయ్యి ఆమె వర్షం చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఈ మొత్తం ప్రాసెస్ ఎటో వెళ్ళిపోయింది. ఇండస్ట్రీ చేతుల్లో నుంచి వెళ్ళిపోయి అది రకరకాలుగా తిరిగేస్తుంది అనమాట. ఏం నడుస్తుంటే మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ? ఎవరిది తప్పు అంటే మనం జడ్జి చేయొచ్చా చేయకూడదా? నేను చెప్పలేను, కానీ ఇద్దరికీ మాట ఒకటి చెప్పిన, ఇద్దరు నాకు కావాల్సిన వ్యక్తులు, ఇద్దరికే చెప్పిన, నోట్లోంచి బయటకు మాట చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. వన్స్ బయటికి వెళ్ళిపోయాక, పబ్లిక్లోకి వెళ్ళిపోయాక ఎవరి కాళ్ళు పెట్టేసి ఇంకా ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అసలు దారుణంగా మాట్లాడుతున్నారు. ఇద్దరు ఏం చేయాలంటే, ఫస్ట్ వాళ్ళ బర్త్డేలు వస్తాయి కదా, నాకు ఇద్దరు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళ బర్త్డేలకి ఒక 100-150 రగ్గులు తీసుకుని బట్టలు లేకుండా రోడ్డు పక్కన పడుకుంటారు కదా పాపం, లేని వాళ్ళు వీళ్ళును, వాళ్ళందరికీ కప్పేసి వచ్చేస్తే ఈ పాపరక్షణ జరిగిపోద్ది. అది కూడా ఊరుకుంటారు. అది నేనైతే అదే కోరుకుంటున్నాను. నాకు ఇప్పుడు వచ్చిన ఐడియా ఏంటంటే, ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడ దాకా ఇద్దరు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ కదా, ఇద్దరూ మంచోళ్ళే. అంతే, వెళ్ళి హ్యాపీగా ఎవరైతే బట్టలు లేకుండా రోడ్డు పక్కన పడుకున్నారో వాళ్ళందరికీ ఆ బర్త్డేలు లేకపోతే పిల్లల బర్త్డేలు వస్తే నన్ను కూడా రమ్మంటే నేను వస్తాను. నేను ఒక 50 రగ్గులు నేను కూడా స్పాన్సర్ చేసి వాళ్ళతో కూడా నేను కూడా కప్పొస్తాను. నా బర్త్డేలకి ఎప్పుడు నేను చేసే పని అది. ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ అందరికీ నేను బట్టలు పెడతాను, అందరికీ భోజనం పెడతాను.